తినేది వైసీపీ. వీళ్ళు ఏంటంటే ఆ 2 చోట్ల బీజేపీ బలపడిపోద్ది. అందుకని వీళ్ళు పోనీలా అటుకి వద్దొద్దొద్దొద్దు అసలు బీజేపీ వాళ్ళే దుర్మార్గులు, అందరూ దుర్మార్గులే అనే పదాన్ని రోజు మాట్లాడతా రానీయకుండా చేశారు. వాళ్ళకి గత్యంతరం లేక మళ్ళీ జగన్ దగ్గరికి పోతున్నారు. అంటే ఎప్పటికైనా బీజేపీ టీడీపీకి ఏకమేకై కూర్చుంటదనే భావన ఏమన్నా ఉందా? టీడీపీ ఆటోమేటిక్ ఎందుకు ఉండదు? వదిలేస్తే బీజేపీని వదిలేస్తే జగన్ ని ఎందుకు వాళ్ళు వదిలిపెట్టట్లేదు పూర్తిగా? ఇంతకుముందు చంద్రబాబును కూడా పూర్తిగా వదిలిపెట్టేయలేదు వాళ్ళు. అవును, చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నా తోడు నిలబడ్డారు వాళ్ళు? లేదుగా, ఖండించారుగా. పురంధేశ్వరి వెళ్ళి పరామర్శించడం ఆవిడ వ్యక్తిగతం అనుకున్నారు, కాదు భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయం. అట్లాగే ఆయన విడుదల చేసినప్పుడు కూడా బీజేపీ వాళ్ళని ఆయన కూడా మాట్లాడారు కదా వీళ్ళు. ఇంకొకటి, నిజంగా తెలుగుదేశాన్ని తొక్కేయాలనుకుంటాళ్ళు. ఆ రోజున జగన్ సిబిఐ ఈడలకి విచారణ అడుగుతా లెటర్ల మీద లెటర్లు రాశాడు సిఐడి ద్వారా, ఆధారాలతో సహా పంపించాడు కదా అక్కడికి. ఈవెన్ చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా బాబు తప్ప మిగతా వాళ్ళ మీద ఈడీ కేసు పెట్టిందే. అంటే అర్థం ఏంటి? వాళ్ళు జగన్ కి పూర్తిగా ఎదిగిపోవడానికి వాళ్ళ అవకాశం ఇలా. జగన్ చంద్రబాబుని తొక్కేసి ఆ ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసేసుకుని తను లీడర్ అయిపోతే మమతా బెనర్జీ అవుతాడు, మమతా బెనర్జీ లాగా తయారవుతాడు. కాబట్టి జగన్కి ఇవ్వాలి ఛాన్స్. అట్లాగే చంద్రబాబు నాయుడుకి జగన్ని తొక్కిపడేసేస్తే కనుక పర్మనెంట్గా ఇక ఆంధ్రాలో ఇంకొక ఆల్టర్నేటివ్ లేకుండా చేయాలని చూసుకుంటున్నారు తెలుగుదేశం. ఆ ఛాన్స్ ఇస్తే బీజేపీకి ఇక్కడ స్కోప్ ఉండదు. కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది?